హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యప్రదమైన మంచి కాంబినేషన్ చేసి చూపిస్తానండి వెజిటేరియన్లో. అదే రాగి ముద్ద పితికి పప్పు కర్రీ. దాన్ని పితికి పప్పే కాదు, చాలా చోట్ల అనప గింజలు అంటారు, ఇంకా కొన్ని చోట్ల పెద్ద చిక్కుడుకాయ గింజలు అంటారు. ఈ 3 రకాలుగా ప్లేసులను బట్టి పిలుచుకుంటారండి. మీరు మార్కెట్లోకి వెళ్తే ఈ చలికాలంలో గుట్టలు పోసి అమ్ముతారు పప్పు. ఆ పప్పు తీసుకొచ్చి ఈరోజు నేను పితికి పప్పుతో మంచి టేస్టీగా కర్రీ, ఆలుగడ్డ కూడా వేస్తానండి, మంచి కర్రీ చేసి అందులోకి రాగి ముద్ద చేసుకుని తినాలండి. ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఓకే, చాలా ఈజీగా మీరు రాగి ముద్ద ఈ కూర అంటే ఎంతో పని అనుకోవద్దండి, చాలా ఈజీగా ఉంటుంది. చేసుకుని తిని చూడండి, బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, ఏమేమి కావాలో ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి 1/2 కిలో పితికి పప్పు తీసుకున్నానండి. అదే అనప గింజలండి, కరెక్ట్గా 1/2 కిలో ఉన్నాయండి. దీనికి కరెక్ట్గా 2 ఆలుగడ్డలు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ముందుగా మనం ఈ కూర కోసం ఒక పేస్ట్ వేసుకోవాలండి. ఆ పేస్ట్కి ఏమేమి పదార్థాలు కావాలో ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేశాను, ఒకసారి చూడండి. ఓకే, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 20 ఒలిసిన వెల్లుల్లిపాయ రబ్బలు, 1 గుప్పెడు పచ్చి కొబ్బరి, 1 గుప్పెడు పితికి పప్పు, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, ఈ మాత్రం అల్లం ముక్క. ఇవన్నీ కలిపి నూనెలో దోరగా వేయించుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం చేయవలసిన పని ఇదన్నమాట. ఓకే, కడాయి పెట్టుకుని 1 చెంచా నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. 1 నిమిషం పాటు అలా కలుపుకొని 1 గుప్పెడు పితికి పప్పు వేసుకుందాము. ఈ పితికి పప్పు వేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు బాగా వేగనీయాలండి. అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఈ పితికి పప్పులో ఉండే పచ్చి వాసన పోవాలన్నమాట. అందుకనే 3 నిమిషాల పాటు తప్పకుండా వేయించుకోవాల్సిందే. 3 నిమిషాలు అయిందండి. ఉల్లిపాయలు ఈ విధంగా రంగు వచ్చాక కోసుకున్న టమాటా ముక్కలు, అలాగే కొబ్బరి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది 2 నిమిషాల పాటు అలా కలుపుకొని 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా కారం కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. అంతేనండి, ఇలా దింపేసి పూర్తిగా చల్లారాక పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుండ పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే చిన్నగా కోసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక పితికి పప్పు, అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు ఇలా చిన్నగా కోసుకుని వేసుకోండి మీరు కూడా. ఇదంతా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. పితికి పప్పులో పచ్చి వాసన పోతేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. అంతవరకు కలుపుకోవాల్సిందే. మూడు నిమిషాలు అయిందండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. కాస్త అవే మసాలా నీళ్లు కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. మీరు చపాతీలోకి, రొట్టెల్లో కావాలనుకుంటే కొంచెం చిక్కగా చేసుకోవాలండి, లేదా రాగి ముద్ద అన్నంలో కావాలంటే కొంచెం పలచగా చేసుకోవాలండి. నేను రాగి ముద్దలోకి చేసుకుంటున్నాను కాబట్టి ఎంత పలచగా కావాలో అంతకు సరిపడాని నీళ్లు పోసుకుంటున్నాను. ఓకే, నేనైతే 1 గ్లాసు పోసానండి. ఇదంతా ఉడుకు వచ్చే వరకు బాగా ఉడకనియాలి. చూసారా, ఈ విధంగా ఉడుకుతుండగా 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా గరం మసాలా, ఇదంతా ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. నేనైతే ఆలుగడ్డ పితికి పప్పు ఉడికే వరకు మూత పెట్టి ఉడకబెట్టుకుంటానండి. అదే కుక్కర్లో చేసేవాళ్ళు అయితే ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేసుకుని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత దింపి కింద పెట్టేయాలి. ఓకే, కరెక్ట్గా ఉడుకుతాయి అనమాట. రైట్, నాకు 1/2 గంట పైన అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బంగాళదుంప ఉడికిందండి. పితికి పప్పు కూడా ఉడికిపోయింది. చూసారా, చిక్కదనం అనేది ఇలా వండాలండి. నాకు రాగి ముద్దలోకి ఇలా ఉంటేనే ఇష్టం అండి, అందుకే ఈ చిక్కదానం చేశాను. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా అయినట్టండి. ఇప్పుడు దీన్ని దింపి కింద పెట్టుకుని దీనికి చిన్న తాలింపు వేసుకుందాం. ఓకే, 1 చెంచా నెయ్యి వేసుకుని 1 చెంచా ఆవాలు వేసుకుందామండి. ఆవాలు చిట్పట్లాడగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే చిటికెడు ఇంగువ,
పావు చెంచా కారం వేసుకుందామండి. ఇదంతా మనం పితికిపప్పు బంగాళదుంప కూరలో వేసుకొని ఒక్కసారి అలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. పితికిపప్పు బంగాళదుంపల కూర రెడీ. ఇప్పుడు మనం రాగి ముద్దకి రెడీ చేసుకుందాం. ఓకే, నేను 2 గ్లాసులు రాగి పిండి తీసుకున్నానండి. 2 గ్లాసులు రాగి పిండికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కుండలో. 1 గ్లాసు పిండికి 1 గ్లాసున్నర నీళ్ళు అన్నమాట. అలాగే మొత్తం వచ్చేసి ఇదిగో 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. 3. ఇప్పుడు ఈ నీళ్ళల్లో 4 చెంచాల రాగి పిండి వేసుకొని అలాగే రుచి కోసం 1 పావు చెంచా ఉప్పు కూడా వేసుకుందాం. రాగి పిండి ఉండలు లేకుండా ఈ నీళ్ళన్నీ బాగా కలుపుకొని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి బాగా మరగబెట్టుకుందాం. చూసారా, నీళ్లు ఈ విధంగా బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం కొలిసి పెట్టుకున్న రాగి పిండి వేసేసుకుందాం. ఈ రాగి పిండి వేసుకుని వెంటనే కలపకూడదండి. 2-3 నిమిషాలు అలా వదిలేయాలి. ఈ రాగి పిండి మీదకి నీళ్లు ఇలా పొంగుతూ పైకి వచ్చే వరకు మనం అలా వదిలేయాల్సిందే. అప్పుడు మనం పిండి అంతా నీళ్ళల్లో కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అనేది రాగి పిండి ఉండలనేది లేకుండా బాగా కలిపేసుకోవాలండి. పని ఎక్కువే ఉండదండి, చేతులు నొప్పులు పడతాయి, కానీ కలుపుతూనే ఉండాలి. తెల్లగా ఉండల పిండి అనేది ఉండకూడదు. ఇప్పుడు సన్న సెగ మీద 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని అలా వదిలేయాలి. 5 నిమిషాలు అయిందండి. కుండ దింపేసుకుని రాగి ముద్దలు కట్టేసుకుందాం. ముందుగా చేతికి గరిటికి నెయ్యి కానీ నూనె కానీ తప్పకుండా పట్టించుకోవాలి. అంతేనండి, ఇలా మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని ముద్దలు ఇలా చక్కగా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. నేను చూపించిన ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. అన్నం వేసుకొని కూడా తయారు చేస్తారు, కానీ ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, మంచి ఆరోగ్యవంతం కూడా. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అది అయిపోయిందండి రాగి ముద్దలు కట్టుకోవడం. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. బా మంచి రుచి అండి. ఇవన్నీ కూడా చక్కగా బాగా ఉడికినాయి అన్నమాట. చాలా రుచి ఉంది. ఈ రాగి ముద్ద ఇలా తుంపుకొని గ్రేవీలో బాగా ముంచుకొని తినాలన్నమాట. ఈ రాగి ముద్ద గింజలు ఎక్కువగా తీసుకుని తింటుంటే తినేటప్పుడు పంటి కింద పడి ఈ గింజలో మంచి రుచి వస్తుంది. అబ్బా సూపర్. జంపర్ మే బంపర్, రుచి మాత్రం అల్టిమేట్. ఇలా చేసుకొని తింటే మంచి ఆరోగ్యం అండి. రాగి ముద్ద గురించి మీకు అందరూ తెలిసిందే, నేను చెప్పనవసరం లేదు. ఈ పితికి పప్పుల కూర కూడా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వీటిలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయండి. అందుకే ఈ 2 కాంబినేషన్ చేసి చూపించాను. మంచి రుచి అన్నమాట, మంచి టేస్టు, మంచి ఆరోగ్యం కూడా. ఇలా ఈ పితికి పప్పులు కూర చేసుకుని జొన్న తోపు కానీ మొక్కజొన్న తోపు కానీ ఇలా రాగి ముద్ద కానీ చేసుకుని తినొచ్చండి. ఇంకా కొంచెం లూజ్గా చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెల్లోకి కానీ ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా చేసుకుని తిని చూడండి. బాబాయ్ దీని టేస్ట్ నువ్వు చెప్పలేకపోయా బాబాయ్ అంటారంటే, తినేటప్పుడు దీని టేస్ట్ మనం చెప్పలేం. చేసుకుని మీరు కూడా తింటే అంత రుచి ఉంటుంది అన్నమాట. నాకు నోటి మాటలతో చెప్పడానికి లేదు దీని రుచి ఇంత అని.
కొంతమంది చిక్కుడుకాయ కూరని గింజల కోసమే తింటారండి, బాగా ముదిరిగి గింజ ఉన్న చిక్కుడుకాయ తెచ్చుకుని తింటారు. ఇలా కనుక మీరు చేసుకుంటే ఇంకా రుచి ఉంటుంది అన్నమాట. అచ్చగా మీరు గింజలతోనే తినేయచ్చు. ట్రై చేయండి తప్పకుండా. అబ్బా రుచి మాత్రం అదర్స్. అబ్బో ఒక్క రాగి ముద్దగా కడుపు నిండిపోయిందండి. రాగి ముద్ద తింటే కడుపు మాత్రం చాలా నిండిపోయినట్టు ఉంటుందండి. ఒక్క ముద్ద తిన్నామంటే ఈ కూర వేసుకుని చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగే. ఇంత ఆరోగ్యవంతమైన ఫుడ్ మీరు కూడా తప్పకుండా చేసుకుని తినాలి. ఇలాంటి ఫుడ్లు అన్ని రకాలు నేను తింటున్నాను కాబట్టి ఈరోజు ఇలా ఉండి కొత్త వంటలు మీకు చేసి చూపిస్తున్నాడు మీ బాబాయ్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.